హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ విజయ. ఖమ్మం మొత్తం మునిగిపోయిందండి వాటర్ తోటి. ఖమ్మంలో 3 బ్రిడ్జిలు ఉంటాయండి. ఆ బ్రిడ్జిలు మొత్తం వాటర్తో మునిగిపోయాయి. మున్నేరు బ్రిడ్జ్ అయితే అదేనండి కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది ఉన్న బ్రిడ్జిల్లో. అది కూడా మొత్తం మునిగిపోయింది. చుట్టుపక్కల ఉన్న ఇల్లు మొత్తం మునిగిపోయాయండి. వాటిలో ఉన్న వస్తువులు, కార్లు అవన్నీ కొట్టుకొని పోయాయండి. వాళ్ళు ఒంటి మీద ఉన్న బట్టలతో మాత్రమే బయటకు వచ్చేసారు. శిబిరాలు ఏర్పాటు చేశారండి వాళ్ళకి. దాంట్లో ఉన్నారు. మేము ఉండే ప్లేస్కి అయితే వాటర్ రాలేదులేండి. మా పక్కనే అది. ఇంకా కొంచెం బాగా నీళ్ళు వస్తే మా దగ్గరికి కూడా వచ్చేస్తాయండి నీళ్ళు. అలా ఉంది ఖమ్మంలో పరిస్థితి అయితే. చూడండి ఎలా ఉన్నాయో వాటరు. ఇప్పుడు కొంచెం ఫ్లో తగ్గిందండి. నిన్నైతే మొత్తం పైకి వచ్చేసాయండి బ్రిడ్జ్ పైకి. అది కొంచెం పగులు కూడా ఏర్పడింది బ్రిడ్జ్ పైన. అది ఎప్పుడు కూలిపోయిద్దో కూడా తెలియదు అన్నట్లు ఉందండి. నిన్న బ్రిడ్జ్ పైన 8:30కి 9 మంది స్ట్రక్ అయ్యారండి అక్కడ. వాళ్ళని కాపాడలేకపోయారండి. నైట్ 10కి అలా జేసీబీతో కాపాడారండి. హైదరాబాద్కి అశ్విని అనే అమ్మాయిను వాళ్ళ డాడీ బయలుదేరారంటండి. అశ్విని యువ శాస్త్రవేత్త అండి. తనకి చదువు అంటే చాలా ఇష్టమంట. తను ఎయిర్పోర్ట్కి బయలుదేరిందంట ఎవరికో సెండ్ ఆఫ్ ఇద్దామని. అయితే అక్కడ ఆకేరు నది కట్ట తెగిపోయిందంటండి. వాటర్ అయితే ఫుల్గా వెళ్తున్నాయి. దాంట్లో వాళ్ళ కారు కొట్టుకొని పోయింది. తను వాళ్ళ డాడీ ఇద్దరు చనిపోయారంటండి. తను నిన్న వెళ్ళకోకుండా ఉంటే బాగుండేది. తను బ్రతికేదేమో. ఈ వరదలు వస్తున్నప్పుడు ఇంట్లోనే ఉండాలండి. ఎంత అవసరం వచ్చినా కానీ ఆ వరదలు తగ్గేంత వరకు ఇంట్లో ఉంటే మనం కనీసం ప్రాణాలన్నా కాపాడుకోగలుగుతాము. ఊరు ప్రయాణాలు అవన్నీ ఆపుకొని ఇంట్లోనే ఉండాలండి. అవి మనం చెయ్యాలంటే మన ప్రాణాలు ఉండాలి కదండి ఫస్ట్. అందుకని ఎటు వెళ్ళకోకుండా ఈ వర్షాలు వచ్చిన రోజులు కొంచెం ఇంట్లోనే ఉండండి. అప్పుడు ఎవరికి ఏ హాని జరగకోకుండా ఉంటుంది. ఇళ్ళన్నీ మునిగిపోయిన వాళ్ళు ఉన్నారు కదండి వరద బాధితులు. వాళ్ళకైతే శిబిరాలు ఏర్పాటు చేశారండి. ఏర్పాటు చేసి వాళ్ళకైతే భోజనాలు అయితే వండిస్తున్నారు. మా హస్బెండ్ కూడా వెళ్ళారు. మా హస్బెండ్ వాళ్ళ సారు వాళ్ళు కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. మా హస్బెండ్ వెళ్ళి వాళ్ళకి భోజనాలు అవి పంచుతున్నారండి. ఇలా 1985లో జరిగిందంటండి. మళ్ళీ ఇప్పుడు జరిగింది.